తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గనగాపూర్ దత్తాత్రేయ ఆలయంలో దర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? పౌర్ణమి సందర్భంగా ఈ కర్ణాటకలో ప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచినటువంటి గానుగాపూర్ దేవాలయానికి అయితే మాత్రం ఈ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అలాగే జహీరాబాద్ సంగారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి భక్తులైతే మాత్రం అక్కడికి రాత్రి చేసుకుని తెల్లవారుజామున దర్శనం తీసుకుని తిరిగి వస్తుంటారు. ఈ క్రమంలో ఖేడ్ నియోజకవర్గం అలాగే జగన్నాథ్పూర్ గ్రామానికి చెందినటువంటి 5గురు అయితే మాత్రం ఈ గానుగాపూర్ దేవాలయానికి వెళ్లారు. దర్శనం చేసుకున్న అనంతరం మళ్ళా తిరిగి తెల్లవారుజామున కర్ణాటక నుంచి ఈ నారాయణఖేడ్ నియోజకవర్గం జగన్నాథ్పూర్ ఏదైతే సొంత గ్రామానికి వస్తున్న సందర్భంలో బీదర్ ఉమ్నాబాద్ టోల్గేట్ వద్ద అయితే మాత్రం ఎదురెదురుగా ఈ వీళ్ళైతే మాత్రం షిఫ్ట్ కార్ లో వస్తున్నారు. ఎదురుగా బొలేరో వాహనం అయితే వీరిని ఢీకొంది. ఈ ఘటనా స్థలంలోనే ముగ్గురు అయితే మాత్రం అక్కడికక్కడే చనిపోయినట్లు కూడా ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే నవీన్, రాచప్ప, కాశీనాథ్ ఈ ముగ్గురు కూడా ఘటనా స్థలంలోనే చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి The person you are